హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. హాయ్ చెప్పండి రైతరు. మా పిల్లలు అయితే ఇవాళ స్కూల్ నుండి అయితే వచ్చేసారు. స్కూల్ నుండి రాగానే హోంవర్క్స్ ఇంకా చేయలేదు. మా పిల్లలకైతే ఈరోజు స్కూల్లో బుక్స్ ఇచ్చారంట, టర్మ్ 2 బుక్స్. ఫస్ట్ టర్మ్ 1 బుక్స్ అయితే ఆల్రెడీ స్కూల్ స్టార్టింగ్ లో అయితే ఇచ్చారు. SA1 ఎగ్జామ్స్ అయితే కంప్లీట్ అయ్యాక టర్మ్ 2 బుక్స్ అయితే ఇస్తారు మా పిల్లలకి స్కూల్లో. ఇవాళ అయితే టర్మ్ 2 బుక్స్ తీసుకొచ్చుకున్నారు. ఈ బుక్స్ అయితే ఓపెన్ చేసి ఇప్పుడు నేను కవర్ చేయాలి. రేపే పంపించమని చెప్పింది టీచర్, కాల్ చేసింది. మరి ఫ్రెండ్స్ ప్లీజ్ ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి వీడియో చూసే ముందు. ఇప్పుడైతే మా పిల్లలు అయితే బుక్స్ అయితే ఓపెన్ చేస్తున్నారు. చేయండి. ఎన్ని బుక్స్ వచ్చినాయిరా? స్లోలీరా, చినుగుతాయిరా. ఇట్లా ఫైటింగ్ చేస్తా నేను ఎవరికయ్యా. 1 బుక్ నీది, 1 బుక్ నీది, ఓకేనా? ఫస్ట్ చెల్లమ్మ ఫస్ట్ క్లాస్ కాబట్టి 1 బుక్ చెల్లమ్మకి, తర్వాత 1 బుక్ నీకు. ముందు బుక్ కవర్ అందులో పెట్టండి, కవర్స్ లలో. ఇట్లయితే నేను చెయ్యను. పోయితే ఇద్దరు ఫైటింగ్ చేస్తే ఎవరిది ఫస్ట్ అలా మీరే డిసైడ్ అవ్వండి. ఫ్రెండ్స్ మా వాళ్ళిద్దరు ఫైటింగ్ అయితే ఈ విధంగా ఉంటది. అలగొద్దు అట్లా. అమ్మో 5 బుక్స్. ఇవేమేం బుక్స్ చూపించేదా ఒకసారి నాకు? ఇవేంటో చూపించేదా? గుడ్ గర్ల్, కూర్చో. ఫ్రెండ్స్ మా వాళ్ళు ఇద్దరు ఫైటింగ్ అయితే డైలీ ఈ విధంగానే ఉంటది. నేను ఫస్ట్ అని రోజు ఏడుస్తానే ఉంటారు. స్నానం చేసే దగ్గర ఇదే ఫైటింగ్, యూనిఫామ్ వేసుకునే దగ్గర ఇదే ఫైటింగ్, జడలు వేసుకునే దగ్గర సేమ్ ఫైటింగ్. డైలీ నాకు ఇది ఒక రొటీన్ వీళ్ళతో. ఇప్పుడు సేమ్ నిత్య అలిగింది, వైష్ణవి అలిగింది, నిత్య అలిగింది. ఇద్దరు అలిగైతే కూర్చున్నారు. ఎవరిది ఫస్ట్ వేయాలంటే వాళ్ళైతే డిసైడ్ అవ్వట్లేదు. ఏం చేద్దాం చెప్పండి ఇప్పుడు? ఎవరిది ఫస్ట్ వేయాలి? ఎవరిది ఫస్ట్? ఎన్ని బుక్స్ ఉన్నాయి కౌంట్ చేయండి ఇద్దరి. ఎవరి ఎక్కువ బుక్స్ ఉంటే వాళ్ళే ఫస్ట్, ఎవరి తక్కువ బుక్స్ ఉంటే వాళ్ళే ఫస్ట్. ఎన్ని ఉన్నాయిరా? 5 ఈక్వల్ 5 ఉన్నాయి. 1 బుక్ నీది, 1 బుక్ చెల్లమ్మది. ఒక్కసారి ఎట్లా చేస్తా నేను? 1 మమ్మీనే ఉన్నా ఇక్కడ. నేను మిషన్ ఫాస్ట్ గా చేయడానికి. మీరు ఈ బుక్స్ లలో పెట్టండి, నేను ఫాస్ట్ కట్ చేసి వేస్తా, సరేనా? ఫ్రెండ్స్ ఇక ఇప్పుడైతే పిల్లల బుక్స్ అయితే కవర్ చేయాలి. 5 బుక్స్ 10 బుక్స్ ఉన్నాయి. రేపే మళ్ళీ స్కూల్ కి పంపించమని చెప్పింది టీచర్, కాల్ చేసి మరి చెప్పారు. ఏం చీటింగ్ చేస్తున్నా? మరి చెల్లమ్మ ఏం ఒప్పుకుంటలేదు కదా, నేనేం చేసాను? ఏడవద్దు, గుడ్ గర్ల్ కదా నువ్వు. సరే నేను వెయ్యనులే అసలు. ఇట్లా చేస్తే నేను ఎవరి బుక్స్ కి వేయను, కవర్ చేయను. గుడ్ గర్ల్ లాగా ఉన్న వాళ్ళకే కవర్ చేస్తా. నాన్న కత్తరేది? నేమ్స్ రాయకు, మిస్టేక్ గిట్లా పోతాయి. అమ్మాయి కత్తెర కట్ కావట్లేదు కదా నన్ను. వేరే కత్తెర దేపో, సీజర్ దేపో, అక్కడ ఉంటే వెళ్ళు. బ్రింగే సీజర్ గో. ఫ్రెండ్స్ మా నిత్యశ్రీ అయితే అలిగి వెళ్ళిపోయింది. ఆ చెల్లమ్మాయి ఫస్ట్ చేస్తున్నామని. ఇక ఇప్పుడు వైష్ణవి బుక్స్ కి అయితే కవర్ చేస్తున్నాను. 5 బుక్స్ కి కవర్ చేసి అయితే మార్నింగ్ స్కూల్ కి పంపించేసేయాలి. మా వైష్ణవి నేమ్సే రాసుకుంటుంది ఫస్ట్. నేనేం నువ్వే రాసుకుంటావారా? నేను రాసేదాకా ఆగవా? ఏమేమి బుక్స్ వచ్చినాయి చెప్పు ఒకసారి చూసి. నువ్వు ఏ క్లాసు? అమ్మర్చరా ఎందులా? ఫస్ట్, వెరీ గుడ్, బాగా రాసా. రూల్ నెంబరా? నీ రూల్ నెంబర్ ఎంత? ఆల్రెడీ 1 బుక్ కంప్లీటెడ్. ఇంకో బుక్ ఏనా అనేది? ఏమేమి వచ్చాయి చూడు ఒకసారి, చెక్ చేయ. అసలు నేను చెక్ చేయలేదు, చూస్తాను. ఏమేమి బుక్స్ వచ్చినాయిరా? ఇది మ్యాథ్స్. ఇదిగో తీసుకో, ఇది కంప్లీట్ అయింది. ఇది మీ నేమ్ రాయ్.
కింద రాకుతున్నావా? అంత గీతలు పడుతున్నాయి. అయ్యో సబ్జెక్ట్ అది అవసరం లేదులే, ఓన్లీ రూల్ నెంబర్ ఉంది. 20 21 అనేది డ్రాప్ అవుటా? నువ్వు 20కి వచ్చావా? అయితే అన్నిటికీ రాసావా చిట్తల్లి? అన్నిటికీ రాసావా? పిన్ పంచ్ అదేవిరా, పిన్స్ ఏవిరా? పిన్స్ అయిపోయినాయి ఇందులో. ఇంతకుముందు తీసారు కదా మీరే, స్టాంప్లర్ ఉంది పిన్స్. చూడటు సైడ్ బ్యాగ్ దగ్గర ఉందేమో. పిన్స్ ఇవ్వు, పిన్స్ ఇవ్వండి ఎట్లా కొట్టాయి. ఇగో ఇక్కడ ఉంది చూడు, నువ్వే దాచి పెట్టుకొని. అదేంటి సిసిఎస్ నాన్న, నేమ్ రాయి అక్కడ. సెకండ్ బుక్ కంప్లీట్. దిస్ వన్ థర్డ్. ఫ్రెండ్స్ బుక్స్ కవర్ చేయడం అయితే అవుతుంది. ఇప్పుడు వైష్ణవి బుక్స్ అయితే కంప్లీట్ అవుతున్నాయి. నిత్యశ్రీ బుక్స్ ఇంకా అలానే ఉన్నాయి. వైష్ణవ్ అయితే తన నేమ్ బుక్స్ మీద నేమ్ తనే రాసుకుంటుంది. నన్ను అయితే నాతో రాపించట్లేదు, నేను రాయొద్దంట. వావ్, ఫస్ట్ ఏనా? వెరీ గుడ్. రా, నీ బుక్స్ కూడా కవర్ చేస్తాను. అట్లా అలిగితే నీ బుక్స్ మళ్ళీ ఎవరు వేసేది? నేనే కదా. నేను 1 బుక్ వేస్తా మమ్మీ అని చెప్పా. నీది 1, చెల్లమ్మది 1. అలిగి వెళ్ళావు నాయే ఫస్ట్ అని. ఇప్పుడు చూసావా, నీయే లాస్ట్ అయినాయి, చెల్లమ్మ అన్నీ అయిపోయింది. అలా చేయొచ్చా? పెట్టుకో, కవర్స్లలో పెట్టుకో, నీ కూడా ఫినిష్ చేస్తా ఫాస్ట్గా. చూడు ఎంత ఫాస్ట్గా అయిపోతుంది. బుక్స్లలో పెట్టేసి నువ్వు అట్లా అలగకుండా ఉంటే నీది 1 చెల్లమ్మది 1 వేసేదాన్ని కదా. చెప్పు, ఏవిరా నీ కవర్స్? ఏవిరా ఇంకా? ఇంకో కవర్ ఏది? అందులో బుక్ ఉంది, అది అక్కది. నీకు ఇది పోయినా, ఇది పోయినా, ఈ చెల్లమ్మకి వేస్తాలే, ఇది వేస్తాను. ఇది పోయినా నీకు ఎక్స్ట్రా బుక్కి. ఒకటి లాస్ట్ టైం చినిగినట్టుంది నాన్న, అందుకే తక్కువ వచ్చినాయి ఇప్పుడు మీకు. అది నీకేనా? సరే, ఇది నువ్వు తీసుకోతాను. ఆ బుక్ పెట్టు. సైడ్కి ఎందుకు రాసుకుంటున్నావు? అయ్యా, నీ టాలెంట్ చల్లగా ఉందా. మళ్ళీ చెల్లమ్మ నీ మీ ఇష్ట కలిసిపోతాయా? ఇది చెల్లమ్మదా నీదా బుక్? చూడు, అడిషన్ ఫస్ట్ క్లాస్ చెల్లమ్మదే. కవర్లో పెట్టిన ఇది ఒక్కటి నువ్వు చేయి. ఒక ఫస్ట్ టైం నీ బుక్ ఒకటి వేసేటప్పుడు చినిగింది కదా, అందుకే ఇప్పుడు తక్కువ వచ్చినాయి. ఫినిషా? ఇది ఎవరిది బుక్? చెల్లమ్మది. చేయొద్దు అట్లా, నీ బుక్స్ కదా, మిస్టేక్ చేసుకోవచ్చా? పార్ట్ 2.
చెల్లెమ్మది ఇది ఒక బుక్ అయితే చెల్లెమ్మది అయిపోతుంది. అన్ని రాసుకున్నాను నేను, ఒక్క దానికి కూడా రాసుకున్నాను. నీట్గా రాసుకుంటావా? రాసుకుంటాను. సబ్జెక్ట్ రారా మమ్మీ? మ్యాథ్స్ టీచర్ ఫస్ట్ మ్యాథ్స్ చూస్తా అన్నది, అదే సబ్జెక్టులు వేరే సబ్జెక్టులు తర్వాత వస్తున్నాయి. మమ్మీ సబ్జెక్ట్ జీరోనా? అక్కయ్య రాసుకొని నీకు బుక్స్ కవర్ ఫస్ట్ చేశాను కదా, అక్కయ్య నేమ్స్ రాసుకొని నువ్వు తర్వాత రాసేసుకుని, ఓకేనా? చెల్లమ్మాయి ఫినిష్. ఫ్రెండ్స్ వైష్ణవి బుక్స్ కి అయితే కవర్ చేయడం అయిపోయింది. 5 బుక్స్ ఫాస్ట్ గా ఫినిష్ చేసేసా. ఇక ఇప్పుడు నిత్యశ్రీ బుక్స్ అయితే ఉన్నాయి. నిత్యశ్రీ కూడా బుక్స్ కి నేమ్స్ అయితే రాసుకుంటుంది. గుడ్, కంప్లీట్. ఫ్రెండ్స్ ఇద్దరి బుక్స్ అయితే కవర్ చేయడం అయిపోయింది. చూపించరా నీ బుక్స్ అన్ని నిత్య? వాళ్ళే నేమ్స్ అయితే రాసేసుకున్నారు మా పిల్లలు. రీడర్ ఓకే ఓకే ఓకే. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఇవ్వలేదు. ఇంగ్లీష్ తెలుగు ఇవ్వలేదు. ఓకే. అంటే ఇప్పుడు ఈ బుక్స్ తీసుకురమ్మందా, ఓల్డ్ బుక్స్ ఇంట్లో పెట్టుకోమని చెప్పిందా? నాకైతే ఫోన్ లో అయితే రేపు పంపించండి బుక్స్ అని చెప్పింది టీచర్. ఇవి కవర్ చేసిన బుక్స్. ఓల్డ్ బుక్స్ ఇంట్లో పెట్టాలా వద్దా అని అయితే ఏం చెప్పలేదు. రేపు టీచర్ని అడిగేసి రండి, ఇవాళ రేపైతే తీసుకెళ్ళండి స్కూల్ కి, ఓకేనా? రేపు ఈవినింగ్ వచ్చాక ఒకవేళ ఇంట్లో పెట్టుకోనేది ఉంటే పెట్టేశారు. ఓకే, నీకు కూడా సేమ్ ఉంటాయి నాన్న. ఈవీఎస్, హిందీ, మ్యాథ్స్. నేమ్స్ అన్నిటికి రాసుకున్నావా? నేమ్స్ అన్నిటికి రాసుకున్నావా? అదే లాస్ట్ టైం ఒకటి కవర్ చినిగింది, అందుకే ఇప్పుడు మళ్ళీ వేరే వేయాల్సి వచ్చింది. ఓకే, ఏం కాదు నాన్న. అటు ఇటు పెడుతుంటే ఫోల్డ్ అయింది, ఓకేనా? హ్యాపీగా ఉందారా న్యూ బుక్స్ వచ్చినందుకు? ఓల్డ్ బుక్స్ తో పని అయిపోయిందా? ఇక నెక్స్ట్ ఇప్పుడు FA3 ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, బాగా రాయాలి మరి, సరేనా? ఓకే ఫ్రెండ్స్, మా పిల్లల బుక్స్ కవరింగ్ అయితే అయిపోయింది. నేమ్స్ కూడా మా పిల్లలు రాసేసుకున్నారు. ఇప్పుడు హోంవర్క్స్ అయితే చేయించాలి మా పిల్లలకి. బ్యాగ్ లో పెట్టుకున్నాను. ఇక బాయ్ చెప్పండి రా మమ్మీ. ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వడం మర్చిపోకండి ఫ్రెండ్స్. కొత్త వారు ఎవరైనా మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పండి మీరే. ప్లీజ్ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.